హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అక్క చేతి వంటలు. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మరిన్ని వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను కూడా ప్రెస్ చేయండి. ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కలను ఒక ప్లేట్లోకి తీసుకుందామండి. ఈ ఫిష్ ఫ్రై కోసం ముందుగా ఈ చేప ముక్కలను మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి కొంచెం పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం, తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ ఆయిల్, కొంచెం వాటర్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్న టెక్స్చర్ని మనం ముందుగా కడిగి పెట్టుకున్న చేప ముక్కలకు బాగా పట్టించుకోవాలండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న మసాలా ముద్దను చేప ముక్కలకి బాగా పట్టించిన తర్వాత మూత వేసుకొని 1 గంట పాటు మ్యాగ్నేట్ చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగాక మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కలను ఒక్కొక్కటి వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకుందామండి. ఇలా ఒకవైపు వేయించుకున్న చేప ముక్కలను మరొక వైపు టర్న్ చేసుకొని ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు 2 వైపులా ఫ్రై చేసుకోవాలండి. ఇలా వేయించుకున్న చేప ముక్కలను ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందామండి. ఇదే విధంగా మిగిలిన చేప ముక్కలను కూడా మనం ఫ్రై చేసుకుందామండి. చూసారా, ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు చేప ముక్కలను ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఈ ఫిష్ ఫ్రైని నిమ్మరసం, ఉల్లిపాయలు, కొత్తిమీరతో సర్వ్ చేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటాయండి. ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే ఈ ఫిష్ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూసాం కదండి. మీరు కూడా ఈ ఫిష్ ఫ్రైని ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.